న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నా మీద అతిశయించుదురేమో అని ఈ వాక్యము ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే వినండి జాగ్రత్తగా. ఈరోజు మనము తెలుసుకోబోతూ ఉన్నటువంటి అంశము ఏంటి అంటే, ప్రియమైన వారలారా చూడండి, ఈ యొక్క మాటలో ఉన్నటువంటి సందర్భం ఏంటి అంటే, దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా అంటూ ఉన్నాడు, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులు అంటే మీ శత్రువులను మీకు నేను అప్పగించను. ఎందుకు అంటే అక్కడ అంటున్నారు, ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు ఏమని అంటే, నా బాహుబలము నాకు రక్షణ కలగజేశారనుకొని నా మీద అతిశయిస్తారేమో, అందుకే ఇంతమందితో నేను నీకు రక్షణ అనుగ్రహింప చెయ్యను అంటున్నాడు దేవుడు. అయితే ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే చూడండి, ఏంటంట, తగ్గించిన దేవుడు గెలిపించిన దేవుడు. ఏంటి ఈరోజు అంశము అంటే, తగ్గించిన దేవుడు గెలిపించిన దేవుడే. ఏమి తగ్గించాడు, ఏమి గెలిపించాడు? ప్రియమైన వారలారా మనందరికీ తెలిసినట్లుగానే మన యొక్క అంశము దైవజనులు రాసినటువంటి రక్షణ పద్యములో నుండే నేను మీకు ఈ అంశాలన్నీ కూడా మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మన అంశం ఏంటి అంటే, ప్రార్థన తర్వాత ఏముండకూడదు? భయము, దిగులు, అనుమానం, జంకు పనికిరాదు. అది దైవజనులు రాసినటువంటి రక్షణ పద్యంలో ఉన్న చరణం. దానిలో నుండే నేను పోయిన వారం మీకు బోధించా. పోయిన వారం ఎవరి గురించి చెప్తున్నావు? బెల్లంకొండలో ఇడిచిపెట్టాం అయ్య గారు అంటారా? బెల్లంకొండ ద్రై గారు వచ్చి చెప్పారండి యాకోబు గారి గురించి, యోహన్నా గారి గురించి, అందులో కలిపేసామంటారా? యాయీరు గురించి నేను మీకు తెలియజేశాను. యాయీరు ఎలాగా ప్రార్థన చేసిన తర్వాత తన కుమార్తె మరణించిన దేవుడు ఏమన్నాడు? భయపడవద్దు అన్నాడా లేదా? అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత మరణం వచ్చింది, ఎంత భయంకరం! ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రోజు పాఠంలో కూడా ప్రార్థన చేశాక విశ్వాసానికి ఒక పరీక్ష ఎదురవుద్ది. ఏంటండి? ప్రార్థన చేస్తే కార్యములు జరగాలి కదా, మరలా పరీక్షలు ఏంటి? కాబట్టి ప్రియమైన వారలారా, చదువుకున్న పిల్లవాడికి పరీక్షలు పెట్టినట్టుగా దేవుడు మనకు కూడా కొన్ని పరీక్షలు పెడతాడు. కాబట్టి ఈరోజు మన యొక్క అంశము మనం జ్ఞాపకం చేసుకుంటే, తగ్గించిన దేవుడు గెలిపించిన దేవుడు. చూడండి, ఈ యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రియమైన వారలారా నేను మీకు తెలియజేయబోయే అంశం ఏంటంటే, ముందుగా మీకు ఈ యొక్క మాటలకు సంబంధించినటువంటి ఉపోద్ఘాతాన్ని, అంటే మీకు కొద్దిగా అసలు ఎందుకు ఈ మాటలు నేను మీతో చెప్పబోతా ఉన్నానని ఒక 5 నిమిషాలు నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నా. ఏంటి అంటే చూడండి, ప్రార్థన తర్వాత దేవుడు కార్యము చేయాలని మనం అందరం అనుకుంటాం, అవునా కాదా? ఏమ్మా ఏమంటే ఏడుగోళ్ళ గారు, ప్రార్థన చేశాక దేవుడు ఏం చేయాలా? కార్యమును చేయాలి. అయితే ఆ కార్యమును ఎప్పుడు చేయాలా? ఎప్పుడు చేస్తే మనకి బాగుంటుంది? మనం ఏమనుకుంటాం అంటే, ప్రార్థన చేయగానే మన కార్యం సఫలం అవ్వాలి అనుకుంటాం. కానీ దేవుడు ఏంటంటే, ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ఫలితం వస్తే, నేను పోయిన వారం మీకు చెప్పా ఏమని, ఒక సంతానం లేనటువంటి స్త్రీకి వెంటనే వివాహం కాగానే సంతానం కలిగితే ఏమనుకుంటారన్నా? ఏమనుకుంటారు? ఆడు అదృష్టవంతుడు అనుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అనుగ్రహింపజేశాడు అనుకోండి, ఏమనుకుంటారు? ఇది దేవుడే ఈ కార్యం జరిగించారు, దేవుని నామానికే మహిమ. వినండి జాగ్రత్తగా. ఇక్కడ కూడా ఈ రోజు ఏంటి అంటే, ప్రియమైన వారలారా చూడండి, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము మనం ఒకసారి చూస్తే, ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, గిద్యోను గారి విషయంలో కూడా దేవుడు, ప్రియమైన వారలారా, విశ్వాసములకు కొన్ని పరీక్షలు, ఇశ్రాయేలీయుల విశ్వాసానికి కొన్ని పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత గిద్యోను గారు కూడా దేవుడికి కొన్ని పరీక్షలు పెడతాడు. ఇప్పుడు మనం కూడా
దేవుడు కొన్ని పరీక్షలు పెడతాం, దేవునికి పరీక్షలు పెట్టేవాళ్ళం మనం. మీరు పెట్టరంటారా? ఏమ్మా పెట్టరా? మీరు పెడతారో పెట్టరో నేను మళ్ళీ చెప్తాను మీకు. సరే చూద్దాం. 6వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. ఎందుకు? చూడండి, వినండి జాగ్రత్తగా. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఎన్నేళ్ళమ్మా అంటే ఎన్ని సంవత్సరాలు? ఇట్లా చూపించి ఎన్ని అంటే ఏం చెప్తారు? 5 అంటారు. అట్లాగే 7 ఏళ్ళు అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలే. ఐగుప్తు దేశంలో నుండి దేవుడు ఇస్తానన్నటువంటి దేశము కనాను దేశానికి వచ్చారు. కానీ దేవుడు ఒక కండిషన్ పెట్టాడని చెప్పా మీతోటి. ఎందుకు అంటే అక్కడ అశూరీలు ఉన్నారు. అశూరు జనం యొక్క పాపం పండిన తర్వాత వాళ్ళని తీసేసి ఆ దేశాన్ని మీకు ఇస్తానన్నాడు దేవుడు. అయితే ఆ దేశం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా చెడిపోయారు. ఎందులో చెడిపోయారంటే, ఏదైతే అశూరీయులు చేసినటువంటి పాపం, ఐగుప్తు దేశంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ యొక్క విగ్రహములను బట్టి వచ్చినటువంటి ఆ యొక్క పాపాన్ని ఈ కనాను దేశంలో కూడా ప్రారంభం చేశారు. దీనికి దేవుడికి కోపం వచ్చింది. అర్థమవుతుందన్నమాట. మరణాత వచ్చే వారం నుండి మిమ్మల్ని 2 గ్రూపులు చేస్తాం. 2 గ్రూపులు చేసి ఈ వారం ఏం చెప్పామో 10 ప్రశ్నలు అడుగుతాం. 10 ప్రశ్నల్లో ఏ గ్రూపు వారు బాగా చెబితే వాళ్ళకి ప్రైజులు ఇస్తాం. మిమ్మల్ని 2 గ్రూపులు చేస్తాం. మగవాళ్ళని ఆడవాళ్ళని కలిపి 2 గ్రూపులు చేస్తాం. మీరు ఎట్టయితే గుర్తుపెట్టుకోలేదు. వచ్చే వారం వినండి. ఈ వారం జాగ్రత్తగా పాఠం వింటే వచ్చే వారం 10 ప్రశ్నలకి ఎవరు ఎక్కువ సమాధానం చెబుతారో వాళ్ళకి. ఏమన్నా షిమియన్ రాజు గారు, పాఠం బాగా వింటే వచ్చే వారం సమాధానం చెప్పాలి మీరు. వినండి జాగ్రత్తగా. చూడండి, ఎందుకు అంటే అశూరీయులు చేసినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళని తీసేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా అదే మార్గంలోనికి రావడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే, ప్రియమైన వారలారా, 7 సంవత్సరాలు శత్రువుల చేతికి అప్పగించేశాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అసలు ఎలా ఉందో తెలుసా? మనకి 1 సంవత్సరం పంట పండకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఏమ్మా, 1 సంవత్సరం మన దేశానికి పంట పండలేదు. షిమియన్ రాజు గారు, ఈ సంవత్సరం మన దేశానికి పంట పండలేదు అనుకోండి, ఎంత కరువు వస్తుంది? ఏమండి ఏడుగోళ్ళ గారు, ఎంత కరువు వస్తుంది? బాగుంటుంది, కఠినంగా. మంచిది. 7 సంవత్సరాల కరువు వస్తే డాడీ పోతారు. అంతా కరువు ఏముంటే ఆ ఊరోళ్ళు మనూరు, మనూరోళ్ళు ఆ ఊరు పోతే ఏముంటది? మట్టి తప్ప. చూడండి ప్రియమైన వారలారా, ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులైన వారికి 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి శోధన. ఏంటి అంటే, మిద్యానీయులు అనబడినటువంటి శత్రువుల చేతికి దేవుడు తన యొక్క జాతిని అప్పగించేశాడు. మాట ఎంటలేదు. చూసుకోండి, మీరు ఒక సంగతి చూసుకోండి అని 7 సంవత్సరాలు వాళ్ళ చేతికి అప్పగిస్తే వాళ్ళు పంటలు వేయటం, పంటలు పండించటం, కరెక్ట్గా పండించే టయానికి మిద్యానీయులు మొత్తం మిడతల దండులాగా వచ్చేస్తారు. ఎట్లా వస్తారు? మిడతల దండులాగా రావటం, మొత్తం పంటంతా ఊడ్చుకోవటం, వెళ్ళిపోవటం. మీ దగ్గర గొర్రెలు, మేకలు, గేదెలు, ఎద్దులు, గాడిదలు ఉన్నాయనుకో, మొత్తాన్ని దొరుకుని పోతారు. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు. వచ్చిన పంట అంతా ఊడ్చుకొని పోతున్నారు. ఎట్లా ఉంటది? బాగుంటది కదా? ఈ సంవత్సరం అంతా కష్టించి పండించాం ఎకరం పొలంలో వడ్లు. మనం అనుకుందాం, మనం ఇంట్లో పడుకొని నిద్రపోయాం. ఈ మధ్య వరి మిషన్లు వచ్చినాయి కదా, వాడు దారిని పోతానని 4 ఎకరాలు కోసుకొని పోయాడు. ఎంత బాధగా ఉంటుందా, హాయిగా ఉంటుందా? కానీ మహానుభావ, నాకు కోసే పని తప్పించావు అంటావా? ఎంత బాధగా ఉంటది. 1 సంవత్సరం పంట పోతేనే. ఇప్పుడు ఇలాగ 7 సంవత్సరాల పంట పోయింది. గేదెలు పోయాయి, గాడిదలు పోయాయి, ఒంటెలు పోయాయి, అన్నీ పోయాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, వాళ్ళ దెబ్బకు దడిసి కొండ గుహల్లో వీడియో ఉంది, 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది. ఆ వీడియోలో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. వినండి జాగ్రత్తగా. పోయి కొండ సందులలో, మరి గుహలలో దాక్కుని పంట వేసుకోవటం, వాళ్ళు వచ్చే టయాన్ని కోసుకోవటం, జాగ్రత్త చేసుకోవటం.
ఆ బాణిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూర్చున్నటువంటి చరిత్ర ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. గిద్యోను. ఏంటంట ఆయన పేరు? గిద్యోను. చూడండి, ఇప్పుడు ఈయన దగ్గరకు దేవదూత వచ్చింది. ఇలాగే ఈయన ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఎక్కడున్నాడు అంటే ఒక మస్తకి వృక్షము దగ్గర కూర్చొని పండిన గోధుమల పంట తెచ్చుకొని రాల్పుకుంటా ఉన్నాడు. ఏడుగొండల లాంటి వారు. మీరు బలవంతులా బలహీనులయ్యా? బలవంతుడే. పాపం ఆయన బలహీనుడు. అందుకే ఆ మస్తకి వృక్షం దగ్గర కూర్చొని గోధుమలు రాలగొట్టుకుంటా ఉంటే ఈలోపు దేవదూత వచ్చి అంటా ఉంది. చూడండి 12వ వచనంలో, 6వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాడు. గిద్యోను తోటి దేవదూత అన్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, నీకు యెహోవా తోడుగా ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఏనంటున్నాడు? ఆహా, యెహోవా నాకు తోడుగా ఉన్నాడా అని ప్రశ్నలు వేస్తాడు. చూడండి, బలి వేస్తాడు ప్రశ్నలు గిద్యోను గారు. గిద్యోను, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా? అసలు ఏంటంటే మాకు ఈ బాధ? ఏం చెప్పాడు దేవుడు? ఈ దేశాన్ని నీకు ఇస్తున్నా అన్నాడు. అసలు నువ్వు వెయ్యిన తోటలు, పండించిన పంటలు, తవ్వని బావులు, కట్టని ఇళ్ళు అన్ని నీకే అన్నాడు. చివరికి ఆయన బిడ్డలే అన్నాడు. మేము చూస్తేనేమో ఏడో గోడ సాటును కూర్చొని గోధుమలు రాలగొట్టుకునే పరిస్థితికి దిగజారిపోయాం. ఇప్పుడు యెహోవా మాకు అండగా ఉన్నాడని ఎలా చెబుతావు అని అడుగుతున్నాడండి. దేవదూతలు అడుగుతున్నాడు గిద్యోను గారు. చదవండి. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి, చూసారా అంటే ఏమి జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఒకసారి చదవండి. యెహోవా ఐగుప్తులో నుండి మమ్ములను రప్పించిన చెప్పుచు, చదవండి. చూడండి ఏమంటున్నాడంటే, అమ్మా మైక్లో చదవంటారా? యెహోవా మాకు తోడయ్యుండిన ఇదంతా మాకేలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఏమాయను అని అడుగుతున్నాడు. ఆగండి, ఏమంటున్నాడు? ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు చేసి మమ్మల్ని బయటికి రప్పించాడని మా పితరులు చెప్పారు. మాకు తెలియదు ఆ సంగతి, మేము మర్చిపోయాం, మాకు తెలియదు. చేశాడు అంటున్నారు. మరి చేస్తే మేము ఎక్కడ ఉండాలి? మా దేశంలో ఉండాలిగా. మేమేడన్నా కొండ గుహల్లో, బండ సందులలో వాళ్ళు వస్తారేమో, వీళ్ళు వస్తారేమో అని మేము ఏదో ఆ రోడ్డు అమ్మటేసుకుని ఆ గోధుమల పంట రాలగొట్టుకుంటా ఉంటే నువ్వు వచ్చే యెహోవా తోడున్నాడంటావేంటి అని దేవదూతతో మాట్లాడతా ఉన్న సందర్భం. చదవండి. యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించనని చెప్పేశాడు. ఏమన్నాడు? ఇదిగో దేవదూత గారు యెహోవా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మమ్మల్ని శత్రువుల చేతికి అప్పగించాడయ్యా. మాతో దేవుడు లేడు. మన జీవితంలో కూడా ఇదే ప్రశ్న వేస్తాం దేవుడు. మేము ఇన్ని కార్యాలు చేస్తా ఉంటే దేవుడు మాతో ఉన్నాడా? ఉంటే మాకు ఈ శ్రమలేంటి అంటారా? అనరా? మౌనంగా ఉంటే అర్ధాంగీకారమే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేనైనా మీరైనా, దేవా ఇదిగో నేను నీ సేవ ఇంత నమ్మకంగా బలంగా చేస్తా ఉంటే నా బండి పోయిందా అంటావా? అనాలా? అనకూడదు. కానీ మనం ఏమనుకుంటాం మనసులో? ఏంటా ఇన్ని బండ్లు ఉంటే నా బండి తెచ్చిపోయాడు అనుకుంటాం. కొరక మీకు ఉదాహరణ మిమ్మల్ని అంటే బాధపడతారని నా మీద వేసుకుంటున్నా. అది కూడా అది మిమ్మల్ని ఎవరినన్నా మీరు బాధపడతారు, లేకపోతే ఆ సంఘ పెద్ద గారిని అంట. చూడండి, ఇప్పుడు నేను వేసే ప్రశ్న అదే, మనం కూడా అదే ప్రశ్న దేవుణ్ణి వేస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అప్పుడు అంటూ ఉన్నాడు, చదవండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపు, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పమన్నాడు దేవుడు. ఇదిగో ఓ గిద్యోను గారు చెప్పాడు, ప్రభు
నిన్ను పంపిస్తున్నా, నేను మిద్యానీయులను నీ చేతికి అప్పగిస్తా, నీ శత్రువులు నీ చేతికి అప్పగిస్తా అని దేవుడు చెప్పగా ఆయన అంటాడు, ఆయన అంటాడు, అయ్యా సరే చిత్తమయ్యా. ఇప్పుడు అంటాడు, దేని సహాయం చేత ఇశ్రాయేలు నేను రక్షిస్తా? నేను ఎక్కడున్నా? నేనే ఆ గుహలో దాక్కున్నా, బండ సందుల్లో ఉంటున్నా. బండ సందుల్లో ఏముంటాయి? కొండల్లో బండ సందుల్లో ఏముంటాయి తెలుసా? బలహీనమైన జంతువులు ఉంటాయి. బలహీనమైనవి ప్రియమైన వాళ్ళరా, కుందేళ్ళు ఉంటాయి, పేటు భూములు అంటారు, చిన్న చిన్న బొరియలు, వాటిలో ఏ ఉంటాయి? కుందేళ్ళు. ఇలాంటి బలహీనమైన జంతువులు ఉంటాయి చిన్న చిన్న బొరియల్లో. ఇప్పుడు నేను బలహీనుడనై ఉంటే నేను ఎట్లా ఇశ్రాయేలును రక్షిస్తా? అర్థమవుతుందా మాట? ఇప్పుడు అదే మాట అడుగుతా ఉంటే, ఇప్పుడు గిద్యోను గారు 3 అడుగుతాడు దేవుణ్ణి. సరే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మా పక్షంగా ఉన్నాడు అని నువ్వు రుజువు చేస్తే, దేవా నువ్వు గాన రుజువు చేస్తే నాకు నేను వెళ్తాను. అయితే నాకు రుజువులు కావాలి అంటాడు. ఒకటి ఏంటి అంటే, లోపలికి వెళ్ళి మేకపిల్లని, పొంగని రొట్టెలు, పిండి మొత్తం తీసుకొచ్చి ఆ బలిపీఠం ఒకటి పెట్టి దాని మీద పెట్టి ఇదిగో ముట్టించు, ఆకాశం నుండి అగ్ని వచ్చి దాన్ని దహించాలి అంటాడు. మొట్టమొదట ఆకాశం నుండి అగ్ని దించిన వాడు గిద్యోను గారే. ఆ తర్వాత ఏలియా గారు వస్తాడు ప్రవక్తలలో. మొట్టమొదట ఆకాశం నుండి దేవుని ద్వారా భూమి మీదకు అగ్ని దింపిన వాడు ఎవరో మాట్లాడాల? గిద్యోను గారు. ఆ వాక్యం అక్కడ ఉంటది. మరి సమయం సరిపోదని నేను మీకు త్వరగా చెప్తా ఉన్నా. మొదటిగా అగ్ని దేవదూత వచ్చి ఆ కర్రను అక్కడ దానికి అంటించగానే మొత్తం మండుకొని దహించి వేస్తాం. చదవండి. దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి 20వ వచనం, నీళ్లు పోయమని అతనితో చెప్పెను. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను రొట్టెలను అగ్ని వచ్చి ఏం చేసింది? మొత్తాన్ని కాల్చివేసింది. ఇప్పుడు చాలండి. ఆ తర్వాత దేవదూత అదృశ్యం అయిపోయింది. కానీ ఈయనలో ఉన్న డౌట్ తీరలా. సిమియోన్ రాజు గారు, ఏడువాళ్ళ గారు, ఆయనకున్న డౌట్ తీరలా. మళ్ళంటోడే ఒకటి సరిపోదు ప్రభువా, కనీసం 3 అన్నా చెయ్యి. ఒకటైతే అదేదో పుల్లకి ఏదన్నా నిప్పు పెట్టుకొని పెట్టాడు అనుకుందాం. ఇంకోటి కూడా, ప్రభువా దయచేసి ఏమనుకోవద్దు, నా కోసం ఇంకొకటి చెయ్యి. అబ్రహాం గారి లాగా బేరసారాలు ఆడుతున్నాడు. ఇప్పుడు అన్నాడు, చూడండి మరి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక ఇక్కడ అడుగుతున్నాడు ప్రభువుని. ఆ మేకతోలు ఒకటి తెచ్చాడు, తెచ్చి ఆరు బయట పెట్టాడు. ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నిజంగా నువ్వు నాకు గాను వాగ్దానం చేస్తే మిద్యానీయులు నా చేతికి అప్పగించేటట్టయితే ఇదిగో ఈ మేకతోలు మీదనే మంచు పడాలా, చుట్టూ ఖాళీ అంతా కూడా పొడిగా ఉండాలా అన్నాడు. దేవుడు ప్రియమైన వారలారా, తెల్లారి లేచేటప్పటికే మేకతోలంతా తడిసిపోయింది. లేచి పిండాడు. నిజమే, ఇది దేవుని పనే, ఎల్లమాట అన్నాడు అనుకున్నాడు. కానీ ప్రభువా ఇంకొక్క మారు అడుగుతాను, ఇంకొక్క మారు దయచేసి ఏమి అనుకోవద్దు అన్నాడు. సరే కానీ అడుగు అన్నాడు. ఈ ఒక్క మేకతోలు మాత్రమే ఆరిపోవాలా, చుట్టూ అంతా తడిసిపోవాలా అని. మనం కూడా భలే పరీక్షలు పెడతాం. మీకు గుర్తుంటే ఎలమందమ్మ గారు, మీరు ఎప్పుడైనా పెట్టారా దేవునికి పరీక్ష? నాకు అంత తీరక లేదయ్యా అంటావా? చదవండి. అప్పుడు గిద్యోను, నీ కోపము నా పైన ఉండనీయకము, ఇంకొక మారే ఆ బొత్సు ఆ యొక్క మేక వెంట్రుకల చేతారను శోధించడానికి నాకు అవకాశం ఇవ్వన్నాడు. ఇదే ఇందాక నేను మీకు చెప్పా కదా, అదే సందర్భం న్యాయాధిపతుల గ్రంథం 6:37, 38, 39, 40లో ఉంటుంది. అంటే ఇక్కడేమో ఆ యొక్క గొర్రెబొచ్చు తడిసిపోయింది, మిగిలినంతా ఖాళీ. అక్కడేమో గొర్రెబొచ్చు తడవలేదు, అంతా తడిసిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలా? ఇది దేవుని పనా కాదా అని అర్థం అవుతా లేదా? మాట్లాడరే. మనం కూడా దేవునికి కొన్ని పరీక్షలు పెడతాం.
ప్రభువా మా అబ్బాయి ఈ సంవత్సరం ఇంటర్ పాస్ అవ్వాలా, పాస్ అవ్వటం కాదు, నిజంగా నీవుగానే ఉన్నట్టయితే మా ఊడికి ఫస్ట్ ర్యాంక్ రావాలన్నావు అనుకోండి, ఎంతకైనా ఉన్నట్ట లేనట్ట? మరి రాకపోతే లేనట్టే. సంఘ పెద్ద గారు బాగా చెప్పారు. కాబట్టి వినండి ప్రియమైన వారలారా, మనము కూడా దేవునికి పరీక్షలు పెడతాం. కానీ ప్రియమైన వారలారా, దేవుడు చూడండి, ఇశ్రాయేలీయులు చేసినటువంటి ప్రార్థన, ఇశ్రాయేలీయులు పెట్టిన మొర 7 సంవత్సరాల పాటు వాళ్ళు భయంకరమైన శ్రమ అనుభవించారు. అనుభవంలోని తెచ్చుకోండి. ఒక సంవత్సరం పంట పండకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకే కదా ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్నాం, అయా వర్షాలు దయచేయి, వర్షాలు లేకపోతే భూములు ఎండిపోయి కరువులు సంభవిస్తాయి అని ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి 7 సంవత్సరాలు కరువు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. అయితే నా మాట ఏంటంటే, ప్రార్థన చేశారు, వెంటనే సమాధానం రాలా. దేవుడు అన్నాడు, ఇదిగో మీ అందరి కొరకు నేను గిద్యోను అని ఒకడు ఉన్నాడు, ఆయన లేపుతున్నానని చెప్పి గిద్యోనును లేపాడు. వాస్తవంగా ప్రార్థన చేయంగానే ప్రార్థన పని చేస్తుంది అంటే అర్థం ఏంటంటే, మనకు వచ్చిన శ్రమను దేవుడు వెంటనే తీసేయాలి. అది కదా సమాధానం, అంతేనా? కానీ ప్రభు ఏం చేశాడంటే, ఇక్కడ గిద్యోను లేపాడు. ఆయనాడో గోడ సాటును గోధుమలు రాలు కొట్టుకుంటుంటే ఆడికి పోయి బలహీనుని పట్టుకొని పరాక్రమ గల బలాద్యుడా లే అన్నాడు. ఆయన లేచాడు, 3 పరీక్షలు పెట్టాడు, 3 పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఇప్పుడు కథ ఏంటంటే, అసలు కథ ఇప్పుడే ప్రారంభమైంది. ఏంటంటే, ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారు, దేవుడు గిద్యోను లేపారు. నేను మీతో ఇందాకాల చెప్పా, మిద్యానీయులు ఎంతమంది అని చెప్పా? ఏమ్మా ఎంతమంది? నేను ఒక పదం వాడా. ఏం పదం? మిడతల దండు. అర్థమవుతుందా నా మాట? మిడతల దండు అంత మిద్యానీయులు వచ్చారు. అమ్మా లలిత గారు వాళ్ళ అమ్మాయిని తేలా, లేకపోతే కథ చెప్పేది, దొండకాయ అంత దొంగ వచ్చి పొట్లకాయ అంత పోలీసు పట్టుకున్నాడంట. అట్లా కాదు ఇది. ఇప్పుడు మిద్యానీయులు మిడతల దండంతా ఉంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 32,000 మందే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు కదా? మీకు వాక్యంలో కూడా మనం చూడొచ్చు, చూపిస్తాను. ఇది సరే, ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి వేసా. వీళ్ళు ఎంతమంది అయ్యా అంటే 135,000 మంది మిద్యానీయులు ఉంటే, ఇప్పుడు దేవుడు గిద్యోను యొక్క సైన్యం 32,000 మంది ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమనాలి లెక్క అయితే, అయ్యా నీ దగ్గర 32,000 మంది ఉన్నారు కదా, ఇదిగో మరొక దేశం నుండి నీకు 1,00,000 మందిని పంపిస్తా. ఎంతమందిని? 1,00,000 మందిని వేసుకో, 1,32,000 మంది అవుతారు. ఒక 2-3 వేలు అటు ఇటు అయినా పర్లేదు, వాళ్ళు మొత్తాన్ని వేసేయచ్చు అనాలా లెక్క అయితే. అంతేనా మనం అనుకునే మాట? ఏమనుకుంటాం? 32,000 మంది 1,35,000 మందిని చంపడం కష్టం కనుక ఆ సంఖ్య పెంచితే ఏమవుద్ది? బలం పెరుగుద్దా లేదా? మాట్లాడినమ్మా. పెరిగిద్ది. అబ్బో పెరిగింది, స్వరం పెరిగింది. ఇప్పుడు ఏమైందంటే 32,000 మంది జనానికి దేవుడు ఇంకా ఎక్కువ మందిని పంపించాల. ఎట్లా అంటే, మీరు యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే చచ్చిపోయినటువంటి ఎముకలకు జీవాన్నిచ్చి ఇశ్రాయేలీయుల సైన్యాన్ని లేపాడు దేవుడు. చనిపోయిన ఎముకలకు ఇంచుమించు బహుశా అనుకోండి యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయంలో అయ్యి ఉండొచ్చు, 33వ అధ్యాయంలో. అయితే నా మాట ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మన పాఠం ఏంటి? తగ్గించిన దేవుడు, విజయాన్ని ఇచ్చిన దేవుడు. అదేనా మన పాఠం? చూద్దాం. ఇప్పుడు చూడండి, 32,000 మందిని పిలిచి దేవుడు అంటున్నాడు, గిద్యోను 7వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా అమ్మా నీతోనున్న జనులు ఎక్కువ మంది. ఎంతమంది ఉంటే? 32,000 మంది గిద్యోనుతో ఉంటే దేవుడు అంటున్నాడు, గిద్యోను నీతో ఉన్న జనం ఎక్కువ మంది ఉన్నారు నీకు. చదవండి. నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగించను. 32,000 మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, వద్దు అంతమంది వద్దు. 32,000 మందికి నేను వీళ్ళని అప్పగించను. ఎందుకు? చదవండి. ఇశ్రాయేలీయులు
ఏమంటున్నారు? చదవండి అయ్యా. ఇశ్రాయేలు అంటారు రేపు, నా బాహుబలము చేతనే నాకు రక్షణ అనుగ్రహింపబడింది, నేను బలవంతుడి కనుకనే మిద్యానీయులు మట్టు పెట్టి అంటారు రేపు. మీరు మామూలు కాదు. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీలతో, మీరు మామూలు కాదు. మీరు ఏమంటారంటే, మేము మా బలం చూసారా, 32,000 మంది వెళ్ళి 1,35,000 చంపేశాం, అది మా బాహుబలం, అది మా సమర్థత అంటారు. కాబట్టి 32,000 మంది అసలు వద్దు, తగ్గిద్దాం, సంఖ్య తగ్గిద్దాం అన్నాడు. ఆ తర్వాత గిలాదు కొండకు మొత్తాన్ని పట్టకరా అన్నాడు. మొత్తం 32,000 మంది గిలాదు కొండకి వెళ్తే వాళ్లతో దేవుడు చెప్పాడు, గిద్యోను, వేళల్లో ఎవరికైనా భయం ఉంటే ఈ రోజే ఇంటికి పొమ్మని. వేళలో ఎవరికైనా భయం ఉంటే వెంటనే వెళ్ళిపోమ్మని ఇంటికి, ఇక్కడ ఉండొద్దు. చదవండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి ఎక్కడికి వెళ్ళాలంట? ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అనగానే బా ఎంత గొప్ప ఆఫర్ ఇచ్చాడండి గిద్యోను. మనం కూడా ఏమంటాం? అబ్బా మరి మీలో పనులున్నవారు దయచేసి పెందలాడి ఇంటికి సాగి వెళ్ళండి, మరి బలం కలిగి చేయగలుగుతానన్న వాళ్ళు కాస్త మందిరం చుట్టూ చెట్టు చెదారం ఉంది, శుభ్రం చేసేయండి, మీలో బలహీనలైన వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు అన్నారు అనుకోండి, ఎంతమంది వెళ్ళిపోతారు? మీ అందరికీ మరణాత. ఎంతమంది వెళ్తారు? ఎప్పుడైతే గిద్యోను ఈ మాట అన్నాడో 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారండి. ఎంతమంది అండి? శివన్ రాజు గారు మీరు వెళ్ళాలి బయటికి ఒకసారి. ఒకసారి చూడండి, 32,000 మందిలో 22,000 మంది బయటికి వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? అబ్బా ఎంతమంది? మీరు లెక్కల్లో బాగా గట్టిగా ఉన్నారు. 10,000 మంది మిగిలారు. ఇప్పుడు ఈ 10,000 మంది కూడా దేవుడు అంటున్నాడు ఎక్కువే వద్దు, ఈ 10,000 మందితో కూడా నీకు మిద్యానీయులతో యుద్ధం చేయించను నేను, ఈ 10,000 మంది కూడా ఎక్కువే. అర్థమవుతుందా నా మాట? ఇప్పుడు దేవుడు అంటాడు, ఈ 1,35,000 మందికి 10,000 మంది ఎక్కువ అవుతారు అని అంటే ఎంతమంది నమ్ముతాం మనం? ఏమ్మా ఇదేందయ్యా, వాళ్ళేమో 1,35,000 మిడతల దండు 7 సంవత్సరాలు పంట పట్టుకుపోయారు, మనం ఉందే 32,000 మంది, ఈ 32,000 మందిలో 22,000 మందిని ఇంటికి పంపించాడు దేవుడు, 10,000 మందిని మళ్ళీ తీసుకుపోతున్నాడు. అసలు ఇది జరిగే పనేనా? నమ్ముతారా? ఏమ్మా నమ్ముతారా? మనం నమ్ముతావా? ఈ 10,000 మంది మేము కూడా రావాయా, ఇదేంది ఏదో అందరం పోతే పని అవుద్ది కానీ వాళ్ళని ఇంటికి పంపించి 10,000 మందిని మాతో ఎట్టవుద్ది? చూడండి, దేవుని యొక్క ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. చూడండి, ఇక్కడ మళ్ళీ 10,000 మందిని పిలిచి, ఇదంతా 7వ అధ్యాయంలో ఉంటుంది, చదివితే మీకు లేట్ అవుతుందని కొద్దిగా త్వరగా చెప్తున్నా. ఈ 10,000 మందిని కూడా దేవుడు అంటాడు 2 గ్రూపులు చేద్దాం. నేను ఇందాక మీతో చెప్పాక 2 గ్రూపులు చేస్తానని, అట్లానే దేవుడు కూడా ఇక్కడ 2 గ్రూపులు చేశాడు. ఏంటి ఆ గ్రూపులు అంటే చదువుతారా? 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని, ఇదిగో ఇక్కడ చూశారుగా, వినండి నేను చెప్తాలే, చూడండి ఒకసారి. నీళ్ల దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళు, 10,000 మందిని నీళ్ల కాడికి తీసుకెళ్ళు, వాళ్ళు తాగే విధానాన్ని గమనించు, వాళ్ళని 2 గుంపులు చేయన్నాడు. ఒకళ్ళు మోకాళ్ళుని, ఏమండి రగ్గి మీద ఉన్నా కానీ మీకు చూపించలేకపోతున్నా కానీ మోకాళ్ళు వేసంట చేతులు పెట్టకుండా నీళ్ళని తాగుతారు చూసారా, పొలాల్లో అప్పుడప్పుడు తాగుతాం మనం. ఆ బ్యాచ్ని ఒక బ్యాచ్ని పక్కది, ఇంకొక బ్యాచ్ మోకాళ్ళు వేసి చేతులతో దోశలతో నీళ్లు తీసుకొని తాగుతారు, వాళ్ళని ఒక బ్యాచ్ ఇది అని 2 బ్యాచ్లు చేశాడు. ఇందులో 9,700 మంది మోకాళ్ళు వేసి నీళ్ళల్లో వంగి నోటితో నీళ్లు తాగుతున్నారు. వాళ్ళని పక్కకు తీసేసేయి, పంపించేసేయి, అయిపోయింది వాళ్ళ పని. చేతితో నీళ్లు తీసుకొని తాగే ఈ 300 మంది చాలు, నీకు జయం వచ్చేసింది అన్నాడు.
1,35,000 మందికి ఇప్పుడు ఎంతమంది యుద్ధానికి వెళ్తున్నారు? అవుద్దా? ఏం సార్ ఏడుగొండ గారు, అవుద్దా? 1,35,000 మందికి 300 సరిపోతారా జనం? అంటే లెక్కేస్తే ఒక్కొక్కడికి 450 మంది ఉంటారు. మనం ఒకళ్ళని ఇద్దరిని ఎదిరించడమే కష్టం. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు 450 మందికి సమాధానం చెప్పాలి. వినండి జాగ్రత్తగా, ఇది దేవుని కార్యం. ఇలా జరిగితే దేవుని కార్యం అంటారు. చూడండి, లేదంటే ఏమన్నాడు దేవుడు? మీరు ఇదిగో మా బాహుబలం చేత, మాకున్నటువంటి బలం చేత మేము గెలిచాం అనుకుంటారు. వద్దు. ఎవరికి మహిమ రావాలా? అది దేవునికే మహిమ రావాలి. మనం ఏ పని చేసినా దేవునికే మహిమ రావాలి. కాబట్టి 300 మందిని తీసుకెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే, కత్తి పట్టుకో మళ్ళా. ఏమ్మా, ఇంతకు యుద్ధానికి పోవాలంటే ఏముండాలి వాళ్ళ చేతిలో? కత్తి, ఖడ్గం, లేదా అది బల్లెం, ఇవి ఉండాల. ఇప్పుడు వీళ్ళకేం చెప్పాడంటే దేవుడు, అయ్యే వద్దు, మీరు తీసుకోవాల్సిందల్లా ఏంటి అంటే ఒకటి మట్టి కుండ, రెండోది ఖడ్గం, అది ఏమంటారు అయ్యి మనం పట్టుకున్నాయి కాగడాలు, కాగడా, ఇంకోటి ఏముంది చేతిలో, ఏముంది ఇంకోటి కొమ్ము, బోర. ఈ 3 జాలు. ఈ 3 మిద్యానీయులు మీరు గెలిచేస్తారు. 300 మందితో 3 వస్తువులు ఇచ్చాడు. చూడండి, ఈ 300 మందిని 3 భాగాలు చేయమన్నాడు. 3 భాగాలు చేసి 100 మందిని ఒక దిక్కు, 100 మందిని ఒక దిక్కు, 100 మందిని ఒక దిక్కు. వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీరేం చేయొద్దు. మీరేం చేయాలి అంటే గిద్యోను చెప్పినట్టు మీరు చేయండి అని చెప్పి గిద్యోనుతో చెప్పిన మాట. గిద్యోను, ఈ రాత్రి వెళ్ళిపోయి, ఇంకా ఈ రాత్రి మిద్యానీయుల్ని చేతికి అప్పగిస్తున్నా అన్నాడు. ఏంటయ్యా ఇది, 300 మందిని ఇచ్చావు, పైపెచ్చు అందరం ఒకసాట కాదు, మళ్ళా ఎక్కడెక్కడ ఉన్నారు, తలా ఒక దిక్కులు 100 మందిని వేసావు. అవుద్దంటావా పని? మమ్మల్ని కూడా లేపేస్తారేమో, కలిగిద్దా లేదా డౌట్? దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే, గిద్యోను భయపడుతున్నావా? ఏమండి, దేవుడు అడుగుతాడు. ఒకసారి చూడండి, 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. ఇప్పుడు అంటున్నాడు, పోవుటకు నీకు భయమైన ఎడల. గిద్యోను, 300 మంది అని భయపడుతున్నావా? ఒక్కడో పోలేవా? నీ పనుని తీసుకొని పో, ఆ పోరాన్ని తీసుకొని వెళ్ళు, పోరా అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళి నీతో పాటు. చూడండి, వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పటికి మిద్యానీయులో ఒక స్టోరీ చెప్పేశాడు దేవుడు. ఒకటి కల వచ్చింది. వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఏమని, అరే మనం ఆ గుడారంలో ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. ఏం మాట్లాడుకుంటున్నారంటే, అరే నాకు ఒక కల వచ్చింది, ఈ కలలో ఇశ్రాయేలులో నుండి ఒక ఏం దొల్లుకుంటా వచ్చింది అన్నాడు, ఒక అప్పం డొల్లుకుంటా వచ్చి మన సైన్యం మీద పడ్డది. మన సైన్యం అంతా చల్లా చెదురైపోయిందిరా, నాకు ఈ కల వచ్చిందిరా అని చెప్పి అనగానే ఒకడన్నాడంటే, వాడి పక్కన ఉన్నాడు, నేను వరకు నా మాటలు చెప్పట్లేదండి, వాక్యమే చెప్తాను, అందులో ఉన్నదే చెప్తాను. ఇతడు అన్నాడు, అరే అదైతే ఆ వచ్చింది గిద్యోను రా, ఆయన వచ్చి మన మీద పడితే మనం అయిపోతాం, అదే దేవుడు మనకు చూపించినాడు అనే లోపు, ఎప్పుడైతే ఈ మాట గిద్యోను విన్నాడో, యోవాషు కుమారుడైన గిద్యోను వెంటనే బోర తీసుకొని ఊది పడేశాడు. వాళ్ళకు ముందే చెప్పాడు, గిద్యోను బోర ఊదటం మొదలు పెట్టంగానే మీకు ఇచ్చిన మట్టి కుండలు ఒకేసారి పగలగొట్టంగానే మీ చేతిలో ఉన్న, కుడి చేతిలో ఉన్న కాగడ పైకెత్తి పట్టండి. అప్పుడు మీరు వెయ్యాల్సిన కేక ఇదిగో ఇక్కడ ఉంటుంది, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని పెద్దగా కేకలేయండి. అంతే, కేకలేసే పనే మీది, కత్తి పట్టే పని లేదు. ఏమండి, ఎంత సింపుల్గా అయిపోయింది.
ఎప్పుడైతే ఆ గిద్యోను బోర ఊదాడో వెంటనే అందరూ తీసుకొని పోయినటువంటి మట్టి కుండలు పగలగొట్టడం, కాగడ పైకి ఎత్తటం, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని అరవటం. ఈ దెబ్బ కంట మిద్యానీయులు తడిసి, అరే మనోళ్ళందరూ దొరికిపోయారు, పరుగు పరుగు వెళ్ళిపోదాం పదండి, వెళ్ళిపోదాం పదండి అని గుడారాలు విడిచిపెట్టి పరిగెత్తుతా ఉంటే వాళ్ళని పరిగెత్తించి 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 కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళు పరిగెత్తలాక అలిసిపోతే అప్పుడు ఈ 300 మంది 1,25,000 మందిని చంపేశారు. సరే, గిద్యోను యొక్క 300 మంది సైనికులు బాకాలు ఓదటం, తర్వాత ఖాళీ కడవలు కుండలు పగలగొట్టడం అనేది, దివిటీలు ఎత్తి పట్టుకోవడం అనేది, ఈ 300 మంది వేసినటువంటి ఆ శబ్దానికే ఏమైపోయారు మిద్యానీయులు? మిడతల దండులాగా ఉన్నారు. అటువంటి వాళ్ళ శబ్దం వినంగానే పరా. చూడండి ప్రియమైన వారలారా, మనం చూస్తే ఇంచుమించుగా 1,25,000 మంది, ఇందులో పెట్టలేదట్టుంది, 1,25,000 మంది ఏమైపోయారంటే దెబ్బలు చచ్చిపోయారు. మిగిలింది ఎంతమంది? 10,000 మంది మిగిలారు. ఎందుకు ఈ మాటలు ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే, ప్రియమైన వారలారా, మన జీవితాలలో కూడా ప్రార్థన తర్వాత వచ్చేటటువంటి సమస్యలు, నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు నీకు ఒక పని అప్పగిస్తాడు. ఏం పని అంటే, నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా, నిరీక్షణ కలిగి ఉంటావా లేదా. ప్రార్థన చేసిన తర్వాత నీ బలాన్ని దేవుడు తగ్గిస్తాడు. ఎందుకు? ఆయన బలం మనలోనికి రావాలి, ఆయన నామానికి మహిమ రావాలంటే ముందు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ప్రార్థన చేయంగానే ముందు నీలో ఉన్న దుర్గుణాలు ఒక్కొక్కటి కట్ చేయడం మొదలు పెడతాడు. కట్ చేసేటప్పుడు బాధ, సంతోషమా? ఏమ్మా, బాధగా ఉంటుందా లేదా? ఇప్పుడు నాకు ఒక లక్షణం ఉందనుకోండి, ఒకవేళ దొంగతనం చేస్తారనుకోండి, ఆ దొంగతనాన్ని దేవుడు విడిచిపెట్టమన్నప్పుడు నాకు అదే వృత్తిగా ఉంటే నాకు బాధగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? అదే. అలాగే మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా దేవుడు ఒక్కొక్కటిగా కట్ చేస్తా ఉంటే మనకేమనిపించింది? బాధగానే ఉంటుంది. చెయ్యొద్దన్న పని మనం చేస్తా ఉంటాం, దేవుడు అది వద్దు అంటా ఉంటాడు, అది చెయ్యనీయకుండా దేవుడు అడ్డుపడతాడు, అప్పుడు బాధ అనిపించింది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు వీళ్ళ బలాన్ని దేవుడు తగ్గించాడా, పెంచాడా? అమ్మా, ఏం చేశాడు? బలాన్ని, వీళ్ళకున్న బలాన్ని తగ్గించాడా, పెంచాడా? సరే, ఇట్ట కాదులే కానీ తగ్గించాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇశ్రాయేలీయులలో ఉన్న బలాన్ని తగ్గించాడు, చేతులు ఎత్తండి. అంటే మరి సరే దించండి. వాళ్ళ బలాన్ని పెంచాడు అనే వాళ్ళ చేతులు ఎత్తండి. మీరు మాగులాగే ఉన్నారు, దేవునికి స్తోత్రం. క్లాసుల్లో అయ్యారు కూడా, అయ్యా ఇటువైపు ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అంటే 10 మంది, ఇటువైపు ఉన్న మిగిలిన వాళ్ళు అందరూ ఎత్తరేమయ్యా అంటే, ఎందుకు తలకాయ నొప్పి, కాసేపు ఆగితే ఆయనే చెబుతాడుగా, మాకెందుకు ఆ గోల. మీరు కూడా అంతే ఉన్నారు, యథా రాజా తథా ప్రజ అని. రాజు అట్టుంటే ప్రజలు కూడా అంతే, అట్టనే ఉంది మీకు మరణాలు. ఇంతకీ ఏంటి అంటే, ఇశ్రాయేలులో ఉన్న బలాన్ని తగ్గించాడు. 32,000 మందిని ఎన్ని వేలకు తగ్గించాడు? 10,000కు తగ్గించాడు. తర్వాత 300కు తగ్గించాడు. అంటే వాళ్ళ బలం ఉండే కొద్ది తగ్గిపోయి దేవుని బలాన్ని పెంచాడు. ఇప్పుడు మహిమ ఎవరికి రావాలా? దేవునికే రావాలా. అది ఒకవేళ ఈ 32,000 మందితో గాన జయిస్తే, చూసారా మేము 32,000 మంది 1,35,000 మందిని కొట్టామయ్యా, చూసారా మా బలం అంటారు. దేవునికి మహిమ రాదు గనక 300 మంది చేత కొట్టేస్తా వాళ్ళని అన్నాడు. చూసారా, 300 మంది చేత 1,25,000 మందిని చంపించి చంపటం న్యాయమేనంటారా? ఏమ్మా, న్యాయమేనంటారా? అప్పుడు, ఇప్పుడు అంటే కృపాశాస్త్రం కదా, అప్పుడు న్యాయమేనా? ఎందుకు? ఎన్ని సంవత్సరాలు వాళ్ళ పంట ధ్వంసం చేశారు? 7 ఏళ్ళు. వాళ్ళకు ఉన్నదంతా దోచుకొని వెళ్ళిపోతున్నారు.
కాబట్టి దేవుడు వాళ్ళ పాపం పండింది కనుక 1,25,000 మందిని చంపేశాడు. కాబట్టి ఈ పాఠాన్ని బట్టి మనం నేర్చుకోవలసినటువంటి విధానం ఏంటి అంటే, ప్రియమైన వారలారా చూడండి, ఈరోజు మనము కూడా మన జీవితాలలో దేవుడు మనతో పాటు ఉండేటటువంటి మన స్నేహితులని, మన చుట్టాలని, మన బంధువుల్ని దేవుడు మెల్లమెల్లగా కట్ చేస్తాడు. మా వింటున్నారా? మరణాత. నీవు ఎప్పుడైతే దేవుని దగ్గర రావడం మొదలు పెట్టావో, ప్రభువు దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెట్టావో, మెల్లగా నిన్ను లోకంలో నుండి అలా 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 కట్ చేస్తాడు. అర్థమవుతుంది అన్నమాట. లోకంలో నుండి అలా కట్ చేస్తాడు. అప్పుడు బాధగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? బాగా చెప్పారు, బాధగానే ఉంటుంది. బెల్లంకొండ కొత్త సినిమా రిలీజ్ అయిందండి. అందరూ పోతున్నా, నా స్నేహితుడు కూడా పోయాడు. నేను పోతేనేమో ఎవరన్నా చూస్తే, ఏరా సినిమాకి వచ్చావా, నువ్వు చర్చికి పోతావే అని ఒక్క మాట అంటే చచ్చిపోతానే, ప్రాణం చచ్చిపోద్ది, అందరూ పోతున్నారే అని ప్రాణాన్ని సంపుకొని సినిమాకి పోకుండా ఉంటావే, అదే కత్తరించడం. లోకంలో నుండి, నీ బంధువులలో నుండి, లోకానుసారమైన స్థితిలో నుండి దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? మెల్లగా కట్ చేస్తాడు. ఎందుకు? దేవునికి మహిమ రావాలా, నీ పని అవ్వాలా, నిన్ను పరలోకం చేర్చాలి దేవుడు అంటే ఏం చేయాలా? కాస్తంత బాధ పెట్టక తప్పదు. కాబట్టి స్నేహితులను తగ్గిస్తాడు, నీకున్న డబ్బును తగ్గిస్తాడు, నీకున్నటువంటి ఐశ్వర్యాన్ని తగ్గిస్తాడు. తగ్గిస్తూ ఉన్నప్పుడు మనకు కొంచెం బాధ కలిగింది. అయినా సరే దైవజనులు అన్నారు కదా పద్యంలో, ఉత్తరమునకు ఓపిక ఉండవలయును అన్నారు. ఏముండాలంట? ఓపిక ఉండాల. మీలో ఎంతమందికి ఓపిక ఉంది? అందరికి ఉందా? కాబట్టి ప్రియమైన వారలారా, మనకొచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతా ఉంటాయి. ఇదేందిరా, దేవుని దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాక అవకాశాలన్నీ తగ్గిపోతున్నాయి. ఆ అవకాశాల్లోకి నువ్వు వెళితే దేవునికి దూరం అవుతావు. అది ఆయన బాధ. అది మన పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏదైనా దారి తప్పుతా ఉన్నాడు, వాడిని ఏదో రకంగా దారిలో పెడతాడు, వాడికి కష్టమే. తండ్రికి సంతోషమా కాదా? మాట్లాడాల, సంతోషమే. పిల్లోడికి బాధే. ఏదిరా, వాడితో తిరుగుతున్నా, వాడు మంచోడు కాదు, వాడితో తిరగమాక అన్నావు అనుకోండి, వాడికి ఎట్ట ఉంటుంది? ఈయనకి ఎప్పుడు ఇంతే, ఎవడితో తిరగనేయడు, ఎవడితో గలవనేయడు, ఎవడి దగ్గరకు బానేయడు, మాట ఎడ తెలిసింది నాకు తర్వాత అంటాడు. తండ్రి ఏమంటాడు? నా మాట వినరా, అది మంచిది కాదురా అంటాడు. తండ్రికేమో వాడు మానుకున్నాక సంతోషం, మానుకున్నాక వాడికేమో కష్టం. కానీ తర్వాత అది అర్థమయ్యాక వాడికి సంతోషం ఉంటుందా, ఉండదా? అది దేవుడు కూడా ఇక్కడ ఇశ్రాయేలీయులకున్న బలాన్ని తగ్గించి దేవుని యొక్క బలాన్ని పెంచుతున్నాడు. మన జీవితంలో కూడా ప్రియమైన వారలారా చూడండి, దేవుడు కూడా దేవునికి భయపడే వారినే వాడతారు ఏ పనిలోనైనా. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా దేవుడికి భయపడేవాడినే వాడతాడు పనిలో. బలహీనుడైనా సరే, అయ్యా అన్న నేను చేయలేనయ్యా ఈ పని, నా వల్ల కాదయ్యా, ఏం పర్వాలా, నీ చేతే నేను చేపిస్తా ఈ పని అంటాడు. నాకంత బలం లేదయ్యా, అయ్యా ఇదిగో నీ సేవ నేను అంత చేయలేనయ్యా, నీ చేతే చేపిస్తా. నువ్వు భయభక్తులు గలవాడవయ్యా, నేనంటే నీకు భయం ఉంది కాబట్టి నీ చేతే చేపిస్తా అంటాడు. అలాగే మనందరి జీవితాలలో కూడా దేవుడు ఏం చేస్తాడు చూడండి. గిద్యోను గోధుమలు నలగొట్టుకుంటా ఉన్నప్పుడు బలవంతుడా బలహీనుడా? బలహీనుడేగా. బలవంతుడైతే ఆడా నడి రోడ్డు మీద నలగొట్టుకోవాలా? ఎవడు వస్తాడో రాండిరా చూసుకుందాం, నేను ఎక్కడే గోధుమలు కొట్టుకుంటాను, ఎక్కడ కొట్టుకోవాలా? బహిరంగంగా కొట్టుకోవాలి. కానీ ఎక్కడ కొట్టుకుంటున్నాడు? ఏడో చాటుగా చెట్టు కింద ఆ గోధుమలు రాలు కొట్టుకుంటున్నాడు. మరి ఏంటి పరిస్థితి? బలవంతుడేనా బలహీనుడా? బలహీనుడే. అటువంటి వాడి దగ్గరకు దేవుడు వెళ్ళి, దేవదూత వెళ్ళి, పరాక్రమ గల బలాద్యుడా అన్నది. నేనేమి బలవంతుడినయ్యా, నా దగ్గర ఏం పరాక్రమం ఉంది, ఉంటే నేను బహిరంగంగానే కొట్టుకునేవాడిగా గోధుమలు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అంటూ ఉన్నాడు, నీవు బలహీనుడవు కాదు, నీవు బలవంతుడవు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు అసాధ్యాన్ని
తన మహిమ కోసం వాడుకుంటాడు. మనం అసాధ్యం అనుకుంటాం, కానీ దాన్ని సాధించి దేవుడు తనకు మహిమ తెచ్చుకుంటాడు. ఈరోజు మన జీవితాలలో కూడా శ్రమలు, మనకు వ్యతిరేక్తులు 1,35,000 మంది కనబడినా సరే దేవుడు నీ చేతే అద్భుతం చేపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వర్లరా, శత్రు సైన్యం ఒకవేళ 1,35,000 మంది ఉండొచ్చు. వాడి పక్షంగా కొన్ని వందల మంది నాయకులు ఉండొచ్చు. గ్రామాల్లో అంటా ఉంటారు కదా, వాడి తరపున ప్రెసిడెంట్ ఉన్నాడండి, వాడి తరపున ఎమ్మెల్యే గారు ఉన్నారండి, వాళ్ళ తరపున మంత్రి ఉన్నాడండి, నీ తరపున దేవుడు ఉన్నాడు. నువ్వు గట్టిగా ప్రార్థన చేయి, విశ్వాసంతో ఉండు, నమ్మకముగా ఉండు. దెబ్బగా తూడ్చిపెడతాడు. 1,25,000 మంది నూడ్చిన దేవుడు నీ దగ్గర ఉన్న సమస్యను తోడలేడా? తప్పకుండా తుడుస్తాడు. నేనైతే అదే విధానంలో ఉంటాను. ఉదాహరణ మీకు చెప్పాలి కాబట్టి నా బండి పోయిందేమో నేను అనుకుంటున్నా. అసలు బండి గురించి ఆలోచనే లేదు. మిమ్మల్ని చూసినప్పుడు అప్పుడప్పుడు గుర్తవుతుంది, అయ్యగారు బండి దొరికింది అంటే గుర్తవుతుంది. పోతే పోయింది. నా బండి ఇంకొక 10-20 బళ్ళు తీసుకురావాలి బయటికి. ఆడ దొంగతనం అయ్యి పోయిన బళ్ళుతో సహా మన బండిలో ఆ బండ్లన్నీ పట్టించాలి. అందుకే నా బండి పోయింది అనుకోండి. కాబట్టి ప్రియమైన వర్లరా, చూడండి, గెలుపు మనుష్యులది కాకూడదు, దేవునిదే అవ్వాలి. గెలుపు ఎవరిది అవ్వాలా? దేవునిదే. యుద్ధం యెహోవాదే, యుద్ధ వీరుడు యెహోవానే. 300 మంది పోయి ఎవరైనా కత్తి పట్టారా? ఏం పట్టారు? మట్టి కుండ, జారి పడితే పగిలిపోయే కుండ, తాగడ, ఊదటానికి పిల్లలు ఊదినట్టు పేకలు, బోర్రలు అయ్యానా? వాటితో యుద్ధం అవుతా? కానీ దేవుడు ఏదైనా చేయగలడు అనేది ఇక్కడ ప్రియమైన వర్ణన చూపిస్తున్నారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో 1,35,000 మంది మిద్యానుల వంటి శత్రు సైన్యము, ఒకవేళ నీ జీవితంలో శ్రమల వంటివి ఉన్నా, దేవుడు కేవలం 300 మందితో, ప్రియమైన వర్ణన చూడండి, 32,000 మందిగా ఉన్న దేవుడుగా తగ్గించాడు. 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000తో కాదు, ఈ 9,700 మంది కూడా పనికిరారు. 300 మంది చాలని ఎలాగ దేవుడు తన యొక్క సైన్యాన్ని సిద్ధం చేశాడో, ప్రియమైన వర్ణరా, ఈరోజు దేవునిని పూర్తిగా నమ్మే హృదయం నీకుందా అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు ప్రార్థన తర్వాత దేవుడు మనలో భయాన్ని, అపనమ్మికని, జంకుని, దిగులుని ఇవన్నీ తీసేస్తాడు. ఆయన మీద నమ్మకం మాత్రమే నువ్వు ఉంచాలి. చాలు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రియమైన వర్ణరా, దేవుడు మన జీవితాలలో కూడా మనకున్న వాటిని అన్నిటినీ తగ్గిస్తా ఉన్నప్పుడు మనం నిరుత్సాహపడకూడదు. ఆయన మహిమను మాత్రమే మనం చూడాలి. అట్టి స్థితి, అట్టి దీవెన, అట్టి అంతస్తు, అట్టి భాగ్యము చేరి వచ్చిన మన ఎల్లరకు దేవుడు అనుగ్రహింపజేయును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడు అయిన దేవా, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రార్థన తర్వాత భయమును, దిగులును, అనుమానమును, జంకు పనికిరాదు అన్న మా దైవజనుని మాటల ద్వారా, పరిశుద్ధ గ్రంథములో మీరు తెలియజేసిన మీ అమూల్య వాక్కుల ద్వారా, ఎలాగ గిద్యోను గారు తండ్రి బలహీనుడై ఉండగా పరాక్రమ గల బలాఢ్యుడా రా అని మీరు పిలిచినట్లుగా, ఈరోజు బలహీనులుగా ఉన్న మమ్ములను కూడా బలము కలిగిన వారిగా మమ్మల్ని తీర్చిదిద్ది బలపరచి మీ నామమునకే మహిమ కలుగునట్లుగా మమ్ము దీవించమని, అన్ని విషయంలో తోడుగా ఉండమని, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానము చేసిన యేసు క్రీస్తు వారి నామములో అడిగి పెడుకునొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.